బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో అభినవ తాన్సేన్ మహమ్మద్ రఫీ శత జయంతి ప్రఖ్యాత రచయిత మోదుకూరి జాన్సన్ 36వ వర్ధంతి సభలను బాపట్ల జమేదార్ పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించిన రచయిత మోదుకూరి జాన్సన్ అని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ తెలియజేశారు. జాన్సన్ రచించిన నటనాలయం నాటక రంగంలోనే ఒక కొత్త ప్రయోగమని అన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ మాట్లాడుతూ జాన్సన్ కదిలింది కరుణరథం, మన జన్మభూమి బంగారు భూమి, స్వాగతం దొరాసు స్వాగతం వంటి అద్భుత గీతాలను రచించారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ మహమ్మద్ రఫీ చలనచిత్రాలకు నేపథ్య గానం ఎలా ఉండాలో తెలియచెప్పిన గాయకుడని అన్నారు. సుప్రసిద్ధ రంగస్థల సినీ గేయ రచయిత మోదుకూరి జాన్సన్ తెలుగు చిత్రాల్లో దేశోద్ధారకు స్వాగతం ద్వారా సుస్వాగతం అనే గీతాన్ని, పాడి పంటల్లో మన జన్మభూమి బంగారు భూమి అని గేయాన్ని అద్భుతంగా రచించిన మహాకవి. అదేకాదు సుప్రసిద్ధ రంగస్థల రచయిత, నటుడు. రంగస్థలంలో ఆయన రాసిన నాటకాల్లో కోకొల్లలు, వాటిలో నటనాలయం రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది. లాయర్గా తెనాలిలో ప్రాక్టీస్ చేస్తూ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నటనాలయం, హృదయాలయం, దేవాలయం వంటి అత్యున్నతమైన నాటికలు రాయటం జరిగింది. అందులో నటనాలయం ఉభయ రాష్ట్రాల్లో ప్రభంజనంగా సాగింది ఆ రోజుల్లో. వీరి ప్రత్యేకత ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం, సినీ నటులు కళావాచస్పతి కొంగల జగ్గయ్య గారికి ప్రీ శిష్యులుగా ఎదిగారు. అగ్ని కవిగా వీరిని ప్రత్యేకంగా ఆయన ప్రశంసిస్తుండేవారంటే మరి జాన్సన్ గారి యొక్క గొప్పతనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. భారత చలనచిత్ర జగత్తులో మహమ్మద్ రఫీ అద్భుతమైన గాయకుడు. అతను కవి భావానికి అనుగుణంగా, నటుని నటనకు అనుగుణంగా తన గాత్ర ధారణతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రత్యేకించి షమీ కపూర్ గారికైతే గోస్ట్ వాయిస్గా రఫీ గారు ప్రఖ్యాతి చెంది. మొహమ్మద్ రఫీ గారికి 6 ఫిలింఫేర్ అవార్డులు, 1 జాతీయ పురస్కారం లభించింది. పద్మశ్రీ బిరుదుతో కూడా వీరు సత్కరింపబడ్డారు. వీరు అద్భుతమైన గీతాలు ఆలపించారు. దాదాపు ప్రపంచంలోని 20 భాషల్లో భారతదేశానికి సంబంధించిన హిందీ, భోజ్పురి, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, ఒడిస్సీ తదితర భాషలో, అదేవిధంగా దక్షిణాది భాషలో, తెలుగులో కూడా వీరు కొన్ని పాటలు పాడారు. దాదాపు 7,000 పాటలు పాడారు.